చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఇందుకోసం 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నూతన టెక్నాలజీతో 10 రోజుల్లోనే దొంగలను పట్టుకున్నామన్నారు. కిరీటం అమ్మడం కోసం రైల్లో నాందేడ్కు వెళ్తుండగా బాసర్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. 2 అంతర్రాష్ట్ర దొంగలతో పాటుగా మరొక వ్యక్తి అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్ గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 1.220 కిలోల వెండి కిరీటం, అలాగే 260 గ్రాముల వెండి పట్టి, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా ఈ నిందితులు పాత నేరస్తులుగా ఉన్నారన్నారు. రైల్వే సౌకర్యం ఉన్న ఆలయాల్లో చోరీ చేయడం వీరి ప్రత్యేకత. ఇక చోరీని వేగంగా ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ జానకి శర్మల అభినందించారు. భక్తుల సెంటిమెంట్స్ తో సంబంధించింది కదా. దీని గురించి నేను సిఐ మొదల్, సిఐ తర్వాత బాసరా సిఐ దీపక్ వీళ్ళందరినీ, అలాగే తర్వాత పైన కిరీటాన్ని రంగులు తీసుకొని పోయాడు. ముందు తీసుకెళ్ళి అక్కడ కొట్టి దాన్ని డబ్బులన్నీ తీసుకొని వ్యాసగోహ దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజు మనం స్పెషల్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రవీందర్ నాయక్, మన సిఐ దీపక్, బాసా సిఐ వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడ్డారు. మన స్టాఫ్ అందరూ వీళ్ళందరూ వెంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 6 చేశాము. వాళ్ళందరినీ నాందేడు, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో క్లూస్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది. అది కూడా వాళ్ళ ప్లేస్ కవర్ అయి ఉన్నది. సో దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటే ఛేదించడం జరిగింది కేసు. ఎవరెవరైతే ఇదివరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో ఆ అఫెండర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లూ వచ్చాక తర్వాత ఇదంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఏడుకొండలు, తర్వాత గైని రామకృష్ణ, వీళ్ళిద్దరు అఫెండర్స్. వీళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి, మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంలో గోడ కొంచెం కిందకు ఉంది. అక్కడ దూకి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక సీసీ కెమెరాస్ మీద అక్కడ నుంచి అవి తీసుకొని వ్యాసగోహ దగ్గరికి వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు తీసేసుకొని హుండీని అక్కడే వదిలేసి వెళ్ళడం జరిగింది. సో మాకు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ కూడా సరిగ్గా లేవు. ఆ రోజు వర్షం పడింది.